నీ దేవుణ్ణి నువ్వు కనపరచకపోతే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ గాడ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు దేవుని రిప్రజెంట్ చేయకపోతే ఎవరు రిప్రజెంట్ చేయాలి? నువ్వు చేయాలి. నువ్వు చేయట్లేదు, ఎవరు చేయాలి? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఈ శరీరం ఎవరిది? ఈ ఆయుష్ ఎవరిది? ఈ బ్రతుకు ఎవరిది? ఈ బలం ఎవరిది? ఈ యొక్క శక్తి ఎవరిది? జ్ఞానం ఎవరిది? బుద్ధి ఎవరిది? తెలివి ఎవరిది? అన్ని ఆయనమైనప్పుడు ఆయన కోసం కాక నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు? మీరు వచ్చిందా? ఈ శరీరంలో ఏ ఒక్కటి కరెక్ట్ గా పని చేయకపోయినా, ఒక కన్ను పని చేయకపోయినా, ఒక చెవు కరెక్ట్ వినపడకపోయినా వెంటనే నేను గుడ్డివాడా, చెవిటివాడా అని పిలిచేటువంటి ఈ లోకస్తులు ఈ రోజున నువ్వు దేవుని లేకపోతే, నువ్వు దేవుడు లేడు, నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పి పిలిచే లోకం ఉందా ఇక్కడ అంటే? లేదు అని చెప్పాలి. నిజంగా మనం ఎలా ఉన్నామనంటే లోకానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం మనం చూస్తున్నాం. నువ్వు యాకోబు కూడా దేవుణ్ణి మర్చిపోయాడు, కానీ దేవుడు అంతా ఏం చేశాడు? మరలా నువ్వు చేసిన ప్రమాణం మర్చిపోయావని చెప్పి దాన్ని జ్ఞాపకం చేస్తే ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. నువ్వు కూడా తిరిగి రావాలని వాక్యం చెప్తుంది.